చూడండి ఫ్రెండ్స్, హనుమాన్ లెక్క నుంచి టెంపుల్ అది, అక్కడ ఉన్నది టెంపుల్. ఇక ఇక్కడ ఏమంటారు, ఈ లొకేషన్ అంతా అందరు తిరిగి తిరిగి మంచి ఆహ్లాదకరమైన లొకేషన్ ఎంజాయ్ చేద్దామని వస్తారు ఇక్కడికి. ఇలా వెనక కనిపిస్తున్నాయి కదా, ఈ మెట్లు బట్టి మనం పైకి పోవాలి. అక్కడ కనిపిస్తున్నాయి కదా 4 ఆంజనేయుడే హనుమాన్ విగ్రహాలు, మస్తుంటాయి. పైకి పోయి చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అక్కడ నుంచి ఆ పైకి పోదాం. పై నుంచి చూస్తే హైదరాబాద్ మొత్తం కిరాక్ కనబడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక పోతున్నాం మేము. బాయ్ బాయ్, టాటా, సీ యూ, ఎంజాయ్. ఇక ఇంత ఘోరంగా ఉంది, ఇంత ఘోరంగా ఉంది ప్లేస్. ఎట్లా కొస్సకొచ్చి కూర్చున్నది మంచిగా. దా, డేంజర్ ఉంది వ్యవహారం కథ. ఎందుకు చెత్త వేస్తున్నారు, నేను ఒక వెధవని. కానీ ఇక్కడ చాలా జాగ్రత్త ఉండాలి ఫ్రెండ్స్. ఎంత ఆహ్లాదకరంగా ఉందో అంత డేంజరస్ ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిర్రాక్ కాకా. ప్రజెంట్ మనం వచ్చేసి హనుమాన్ టెంపుల్కి వచ్చిన ఫ్రెండ్స్. హనుమాన్ టెంపుల్ అంటే ఇది మన హైదరాబాద్ చివర్లా ఉంటుంది ఫ్రెండ్స్. పెద్ద గుట్ట మీద ఉంటుంది, పెద్ద కొండ మీద. ఏంటంటే మనం రామోజీ ఫిలిం సిటీ దాటిన తర్వాత, హైదరాబాద్ నుంచి అవుట్స్కర్ట్స్ రామోజీ ఫిలిం సిటీ దాటిన తర్వాత ఉంటుంది ఇది. సంగీ టెంపుల్ వే రూట్లో ఉంటుంది. ఒకసారి చూపిస్తా చూడండి. ఇదంతా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదంతా లొకేషన్ మన హైదరాబాద్ వాసులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి బాగుంటుంది. కింద నుంచి వచ్చినాం మనం, మీకు అది కూడా చూపిస్తా చూడండి. ఇక్కడ ఒక షాప్ కూడా ఉంది. మనకు ఏమన్నా వాటర్, ఏమన్నా కొబ్బరికాయ ఇట్లా కావాలంటే ఇక్కడ షాప్ కూడా ఉంది. పైకి పోతే టెంపుల్. హాయ్ హాయ్ ఫ్రెండ్స్, మనం కింద నుంచి వచ్చినాం ఫ్రెండ్స్. చాలా కింద నుంచి వచ్చినాం. బండి అదే ఇక పార్కింగ్ కూడా అక్కడనే ఫ్రెండ్స్. పార్కింగ్ కూడా ఈ టేరా దగ్గరనే. చక్కగా రావాలి, బండి అయినా కార్లు అయినా ఏదైనా పార్కింగ్ అక్కడ పెట్టుకోవాలి. పైకి పోతే టెంపుల్ ఉంటుంది ఫ్రెండ్స్. పైన టెంపుల్ కిరాక్ ఉంటుంది, వస్తుంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఏమంటారు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు ఇది మంచిగా ఉంటుంది. ఎందుకంటే మొత్తం చూసిరు కదా ఈ లొకేషన్ అంత ఎట్లున్నదో. పెద్ద గుట్ట మీద ఉంటుంది ఇది, పెద్ద కొండ మీద. మంచిగా పీస్ ఉంటుంది వాతావరణం. ఈ వాతావరణం మనకు హైదరాబాద్ దొరకాలంటే దొరకదు. అర్థమైందా ఫ్రెండ్స్? మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడికి వచ్చి. ఇదేంటంటే మంగళవారం శనివారం ఉంటుందట దర్శనం. ఎప్పుడే గుడి శనివారం పొద్దున 6 గంటల నుంచి 5 గంటల నుంచి 12 గంటల వరకు ఉంటుంది. మిగతా రోజులలో పొద్దున 6 గంటల నుంచి 9 గంటల వరకు. ఆడ ఒక ఆయన ఉన్నాడు, ఆయన మొత్తం చెప్తాడు. పోయేటప్పుడు కలుద్దాం. ఇక ఇక్కడైతే ఒక గుడి ఉంది, షాప్. అక్కడ ఒక షాపు, ఇక్కడ ఒక షాప్, 2 షాపులు. గుడికి వచ్చిన ఫ్రెండ్స్ దగ్గరనే. అట్లా పోతే రైట్ సైడ్లో గుడి ఉంటుంది. ఇక్కడ హనుమాన్ బాగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసిరంటే కిరాకుంటుంది. వ్యూ ఇక్కడ నుంచి చూపిస్తుంది చూడండి మన హైదరాబాద్ వ్యూ. పైకి ఎక్కిన తర్వాత కిరాక్ అంటే కిరాక్ ఉంటుంది. మస్తు అబ్బా. అంత కింద నుంచి వచ్చినాం మనం. టెంపుల్ ఫ్రెండ్స్ ఇదంతా. పైకి ఎక్కచ్చు, చాలా బాగుంటుంది. ఇదే టెంపుల్. ఇదంతా మనం తిరగచ్చు. ఇప్పుడు తిరుగుదాం పోయి. ఇవాళ గుడి బంద్ ఉంది ఫ్రెండ్స్. ఇవాళ శుక్రవారం, ఇవాళ బంద్ ఉంది. గురువారం ఫ్రెండ్స్, శుక్రవారం కాదు, గురువారం. ఇవాళ బంద్ ఉంది ఇవాళ. ఓకే, నేనైతే మొక్కున్నా. పైకి పోదాం ఫ్రెండ్స్. పైనుంచి కిరాక్ కిరాక్ వ్యూస్ కనిపిస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి టెంపుల్ రౌండ్ అప్ చేసి చూపిస్తా చూడండి.
ఇదే ఫ్రెండ్స్ టెంపుల్. ఇవాళ క్లోజ్ ఉంది, ఇవాళ గురువారం క్లోజ్ ఉంది. ఇక్కడ ఏంటంటే లోపల విగ్రహం సంబంధించిన ఇక్కడ చూడండి, ఈ రాయినే విగ్రహం చెక్కిరు లోపల. ఇది తలుపులు తీస్తే మీకు అర్థమవుతుండే. ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్ విగ్రహం, హనుమాన్ విగ్రహం. ఇవాళ క్లోజ్ ఉంది, అయినా పబ్లిక్ వస్తూనే ఉంటారు ఇక్కడికి. ఎందుకంటే ఇక్కడ మీకు ఇప్పుడు వ్యూస్ చూపిస్తా చూడండి, కిరాక్ అంటే కిరాక్ ఉంటుంది. వెనక కనిపిస్తున్నాయి కదా, ఈ మెట్లు బట్టి మనం పైకి పోవాలి. అక్కడ కనిపిస్తున్నాయి కదా 4 ఆంజనేయుడే హనుమాన్ విగ్రహాలు, మస్తుంటాయి. పైకి పోయి చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అక్కడ నుంచి ఆ పైకి పోదాం. పై నుంచి చూస్తే హైదరాబాద్ మొత్తం కిరాక్ కనబడుతుంది. మస్తు అంటే మస్తు ఉంటుంది. ఇక్కడ నుంచి చూడాలా, లొకేషన్లు అద్దరిపోతాయి. మనం ఇప్పుడు ఇంతకుముందు చూసింది హనుమాన్ ఇదే. జర పైకి ఎక్కి చూపిస్తాం, మస్తు చూడండి. డేంజరస్ ఉన్నది లొకేషన్. చూడండి ఫ్రెండ్స్, టెంపుల్ చూడండి వెనుక. టెంపుల్ హనుమాన్లు 4. చూడండి ఫ్రెండ్స్, వ్యూస్ ఎంత డేంజరస్ ఉందో వ్యూస్. ఈ కంచె లేకుండా అప్పుడు కంచె కూడా వేసారు. అమ్మమ్మ, కానీ ఇక్కడ చాలా జాగ్రత్త ఉండాలి ఫ్రెండ్స్. ఎంత ఆహ్లాదకరంగా ఉందో అంత డేంజరస్ ఉంది. ఈ హనుమాన్లో హైలైట్ ఫ్రెండ్స్, ఇక్కడ 4 ఉంటాయి, 4 దిక్కుల 4. ఇంతకుముందు ఎప్పుడో వచ్చినాం ఫ్రెండ్స్ మేము, చాలా రోజుల కింద. అప్పుడు ఈ కంచెలు గించెలు ఏం లేకుండే, కానీ ఇప్పుడు మొత్తం వేసారు కంచెలు గిట్లా. చూడండి ఫ్రెండ్స్, హనుమాన్ లెక్క నుంచి టెంపుల్ అది, అక్కడ ఉన్నది టెంపుల్. ఇక ఇక్కడ ఏమంటారు, ఈ లొకేషన్ అంతా అందరు తిరిగి మంచి ఆహ్లాదకరమైన లొకేషన్ ఎంజాయ్ చేద్దామని వస్తారు ఇక్కడికి. ఇవాళ మంది తక్కువ ఉన్నారు, కానీ మేము ఒకప్పుడు వచ్చినాం చాలా రోజుల కింద. అప్పుడు కిరాకు ఉండే జనాలు. శనివారం మంగళవారం ఇక్కడ బాగుంటారు. అప్పుడు ఫుల్ జనాలు ఉండే సీకులు. ఇక్కడనే కూర్చున్నాం మేము, కూర్చొని తిన్నాం. బాక్స్ తీసుకొని వచ్చినట్టు ఇంతకుముందు వచ్చినప్పుడు కూర్చొని తిన్నాం. ఈ ఏరియాలో ఇక్కడ గివిట్ల డబుల్ బెడ్రూమ్ మస్తు ఇవ్వచ్చు ఫ్రెండ్స్ అందరికీ. మరి మన రేవంత్ రెడ్డి గవర్నమెంట్కు జాగా లేదనుకుంటే ఫుల్ జాగా ఉంది గవర్నమెంట్కు. చూడండి, ఇదంతా జాగానే, డబుల్ బెడ్రూమ్ మస్తు ఇవ్వచ్చు కానీ ఇదంతా జాగానే. హైదరాబాద్లో జాగా లేదంటే, హైదరాబాద్ చివర్లలో ఫుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ జాగాలు. హైదరాబాద్ అసలు పేదోళ్ళు లేకుండా ఇవ్వచ్చు కరెక్ట్ తలుచుకుంటే. 4 దిక్కుల 4 ఉంటారు ఫ్రెండ్స్ హనుమాన్లు. నాలుగు దిక్కుల 4. అబ్బా, ఇదంతా ఇక మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ లొకేషన్. ఇదంతా సూపర్ అంటే సూపర్ ఉంటుంది లొకేషన్. మంచి గాలి, మంచి ఆహ్లాదకరమైన వాతావరణం బాగుంటుంది ఇక్కడ. చాలామంది ఇక్కడికి వచ్చి తిరుగుతూ ఉంటారు ఇక ఈవినింగ్ దాకా. ఎక్కచ్చు, మంచిగా నిమిషం రావచ్చు. ఎందుకు భయపడు, ఏం కాదు, ఏమవుతుంది.
గా ఇంత దాన్ని నడవనికే గంత సేపు హైదరాబాద్ ఉంటే ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్, గుట్టలు ఎక్కడికి రాదు, చెట్లు ఎక్కడికి రాదు. ఇంత దానికి నేను ఇట్లా నడిచి ఇట్లా వచ్చిన ఇంత దాన్ని విద్యలు చేస్తుంది. చూడండి అందరు ఎంజాయ్ చేస్తారు, మస్తు ఉంటుంది లొకేషన్ ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్ ఎంత డేంజర్ ప్లేస్కి వచ్చినామా. మేము గిన్నె తెచ్చుకొచ్చినాం, కాకపోతే కథ గాలి కలిసిపోయినట్టు కథ. బాయ్ బాయ్, టాటా, సీ యూ, ఎంజాయ్. ఏమంటారు, ఒక బెస్తడ్ అంత జాగుంది మాకు, అటు పోనీకే ఇటు ఉండనీకే, గాలి కలవనీకే, భూమి మీద నిలవనీకే. అటు జస్ట్ గింత బెస్తతో నాటి గాలి కలిసినట్టు అంత డేంజర్ ప్లేస్కి వచ్చినాం ఫ్రెండ్స్ మేము. సాహసం సాహసం అంటే ఇదే మాది. ఇదన్నీ మనం డబుల్ బెడ్రూమ్ చేసి పబ్లిక్ ఇవ్వచ్చు, కానీ ఇయ్యరు. దొంగనా కొడుకులు, అంతా దొంగనా కొడుకులే. హైదరాబాద్లో జాగా అంటే ఫుల్ జాగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, మేమైతే నేను ఎందుకు వచ్చినట్టే గుడికి మంచిగా హనుమాన్కి ఇక మొక్కి మళ్ళా జీవితం స్టార్ట్ చేద్దామని వచ్చిన. ఇవాళకి 2 నెలలు అయింది ఫ్రెండ్స్, మొత్తం 2 నెలలు అయింది. జీవితంలో మొత్తం జీరోకి వచ్చేసిన. అన్నీ ఏమంటారు, మనుషులకు ఎవరికైనా కానీ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్, కానీ నాకు ఎదురయ్యేటి దెబ్బ మీద దెబ్బ, సావు దెబ్బలు ఎదురవుతున్నాయి, సావు దెబ్బలు పడుతున్నా నేను. అయినా ఏమంటారు, ఏదో చిన్న కోరిక, ఒక ఆశ, మళ్ళీ బతుకులో మనం ఏమంటారు మనం మళ్ళీ గెలవలేమా, మళ్ళీ లేవలేమా, మళ్ళీ బ్రతుకు బాటలో మనం మళ్ళీ ముంగటికి నడవలేమా అన్న ఒక ఆశ. అందుకే మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చి ఇలా మొక్కుకొని మళ్ళీ బతుకు బాట స్టార్ట్ చేస్తున్నా. ఏంటంటే జ్వరం తర్వాత పెద్ద పెద్ద ఇంత గడ్డలు, మొత్తం ముడ్డికే ఇంత గడ్డలు పోతున్నాయి వస్తున్నాయి. ఇక ఇప్పుడైతే తక్కువ అయినాయి, మొత్తం తక్కువ అయిపోయినాయి. ఇక మళ్ళీ ఇప్పుడైతే ఇక మళ్ళీ జీవితం స్టార్ట్ చేయాలి. ఏందో కానీ మొత్తానికైతే జీవితం 2-3 సంవత్సరాల నుంచి దెబ్బ మీద దెబ్బ ఫ్రెండ్స్. ప్రాబ్లమ్స్ అనేవి అందరికీ ఉంటాయి, ప్రాబ్లమ్స్ అయితే మనం ఫేస్ చేయగలుగుతాం, కానీ సాగు దెబ్బలు అనేది మనం తప్పించుకొని బతకాలి. నాకు మొత్తం సాగు దెబ్బలే ఎదురవుతున్నాయి. అట్లాంటి వాటిని ఇప్పుడు మళ్ళీ ఒకటైతే తప్పింది, మళ్ళీ బతికి మళ్ళీ ముంగడికి పోయే ప్రయత్నం చేస్తున్నా. అది కథ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా మీ కిరా కాక, టాటా, బై బై, సీ యూ, ఎంజాయ్. బాయ్ ఫ్రెండ్స్. ఘోరమైన సిచ్యువేషన్, ఘోరమైన దానికాడికి వచ్చినాం. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్, కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక పోతున్నాం మేము. బాయ్ బాయ్, టాటా, సీ యూ, ఎంజాయ్. ఘోరంగా ఉంది కదా ఇక్కడ, కొంచెం అట్టి అయితే ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మీకు ధైర్యం చేసి ఐఫోన్ సాహసం చేసి చూపిస్తాను, పీకినా పీకుతా. ఇక ఇంత ఘోరంగా ఉంది ప్లేస్. ఎట్లా కొస్సకచ్చి కూర్చున్నది మంచిగా. దా డేంజర్ ఉంది వ్యవహారం కథ. ఏం కదా ఎంత అమ్మా ఊతే ఊగని చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందా. ఇటు అబ్బా ఎక్కు. పట్టుకో పోదాంపా. రైట్ ఫ్రెండ్స్, ఇంటికి పోదాం. ఇక దేవునికి మొక్కినం, అయిపోయింది అన్నీ. పోదాం ఇంటికి. ఇక తానసి మనం వచ్చింది హైదరాబాద్ నుంచి ఇట్లా. ఇప్పుడు గుడి ఉండేదేమో లోపలికి కొండ మీద, గుట్ట మీద. సంగీ టెంపుల్ పోయేదేమో ఇటు స్ట్రేట్ పోతే సంగీ టెంపుల్. మనం ఇప్పుడైతే లోపలికి పోదాం ఫ్రెండ్స్, మస్తు ఉంటుంది లోపల గుడి. తప్పకుండా లైక్ చేసి వీడియో మొత్తం చూడండి. కిరాకంటే కిరాక్ ఉంటుంది. మన హైదరాబాద్ సిటీలో ఏమంటారు, ఇక్కడ నుంచి మొత్తం వ్యూ కిరాక్ కనబడుతుంది ఫ్రెండ్స్.
ఎట్లా అంటే మొత్తం కిరాకు ఉంటుంది ఇక. ఓకేనా? చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చూడండి వచ్చి మీరు. తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీడియో స్టార్ట్ చేయండి.